అమరావతి హబ్కు స్వాగతం. ఈరోజు మనం రాజధాని అమరావతి క్యాపిటల్లో అతిపెద్ద రైల్వే స్టేషన్ రాబోతుంది. ఈ రైల్వే స్టేషన్ గురించి చెప్తాము. ఇది రైల్వే స్టేషన్ వచ్చేసి నెక్కల్లు పెద్దపరిమి ఈ ఏరియాలో రాస్తుంది. ఇక్కడ పెద్ద మేజర్ రైల్వే స్టేషను, మోడల్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది ఇండియాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా నిర్మించాలనుకుంటున్నారు. ఇందులో 1500 ఎకరాల వరకు ఇందులో శాంక్షన్ చేశారు రైల్వే లైన్ కోసం. ఇది రైల్వే స్టేషన్ 1500 ఎకరాల్లో ఇక్కడ పెద్ద మేజర్ రైల్వే స్టేషన్ వస్తుంది. రాజధానికి ఇది మణిహారం లాగా ఉంటుంది. ఇది చాలా మోడర్న్గా కన్స్ట్రక్ట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ కొత్తగా వచ్చే ఈ రైల్వే లైన్ కూడా మనం వివరంగా చెప్తాను నేను. ఇప్పుడు రైల్వే లైను మనకు రాజధానిలోకి రైల్వే లైన్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మీరు పెద్దాపురం ఇది ఉంది కదా, ఎర్రిపాలెంలో ఇది ఖమ్మం వెళ్ళే రైల్వే లైన్ అనమాట. విజయవాడ నుంచి ఖమ్మం హైదరాబాద్ వెళ్ళే రైల్వే లైన్. ఇటు నుంచి ఖమ్మం నుంచి ఇది ఎర్రిపాలెం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పెద్దాపురం, ఇక్కడ ఒక స్టేషన్ వస్తుందండి. పెద్దాపురం తర్వాత చెన్నారావుపాలెం, ఇక్కడ కూడా ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. ఇటు నుంచి ఇలా గొట్టెముక్కలు వచ్చేస్తాం. గొట్టెముక్కలో ఒక స్టేషన్ వస్తుంది. గొట్టెముక్కల తర్వాత ఇది పరిటాల కంజించర్ల. ఈ ఏరియాలో పెద్ద మేజర్ స్టేషన్ ఒకటి రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ మేజర్ రైల్వే స్టేషన్ కాకుండా కార్గో టర్మినల్, మల్టీ మోడల్ కార్గో టర్మినల్ వస్తుంది. ఇక్కడ దాదాపు భారీ మల్టీ కార్గో టర్మినల్ వస్తుంది ఈ ఏరియాలో. అందువల్ల ఈ ఏరియా చాలా అభివృద్ధి చెందింది. పరిటాల కంచెంచర్లో ఈ ఫ్యూచర్ బాగా డెవలప్ అయింది. ఈ పరిటాల నుంచి ముందుకు వస్తే ఈ ముందు దాములూరు నుంచి వైకుంఠపురం వరకు రైల్వే లైన్. ఇక్కడ 3.2 కిలోమీటర్లు కృష్ణానది మీద రైల్వే బ్రిడ్జ్ కడతారు. ఈ రైల్వే బ్రిడ్జ్ కడితే ఇలా వచ్చాక ఇటు నుంచి వడ్డమాన్ వస్తుంది. వడ్డమాన్ నుంచి నెక్కల్లు, ఈ నెక్కల్లు వస్తుంది. నెక్కల్లు పెద్దపరిమి, ఈ నెక్కల్లు పెద్దపరిమి మధ్య పెద్ద మేజర్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ పెద్దపరిమి నుంచి తాటికొండ వస్తుంది. తాటికొండలో కూడా ఒక స్టేషన్ ఉంటుంది. తాటికొండ నుంచి కొప్పురావూరు, ఈ కొప్పురావూరు ఇది గుంటూరు విజయవాడ లైన్ని కలిపిద్ది అనమాట. గుంటూరు విజయవాడ రైల్వే లైన్ ఉంది కదా, ఈ లైన్లో ఇక్కడ దాకా కలిసిద్ది. ఈ మొత్తం కలిపి 57 కిలోమీటర్ల రైల్వే లైన్ ఇది. ఈ 57 కిలోమీటర్ల రైల్వే లైన్ వచ్చేసి 2 ఇయర్స్లోనే కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకుంది. దీని భూసేకరణ కూడా దాదాపు భూసేకరణ కోసం కలెక్టర్లను పంపించారు. దాదాపు భూసేకరణ జరుగుతుందండి. ప్రజెంటు గుంటూరు డిస్టిక్లో 199.71 ఎకరాలు భూసేకరణ జరుగుతుంది. ఎన్టీఆర్ డిస్టిక్లో 297.21 ఎకరాలు ఇక్కడ భూసేకరణ జరుగుతుంది. ఖమ్మం డిస్ట్రిక్ట్లో కూడా 24 ఎకరాలు జరుగుతుంది. ఇది మొత్తం కూడా 2 ఇయర్స్ లోపు ఈ రైల్వే ప్రాజెక్టు కంప్లీట్ అయిపోబోతుంది. అందువల్ల ఇది కవచ్ అనే కార్యక్రమంలో చేస్తున్నారు. అంటే ఈ రైల్వే లైను 160 కిలోమీటర్ల రైలు స్పీడ్తో వెళ్ళేటట్టు ఈ ట్రాక్ నిర్మిస్తారనమాట. అందువల్ల ఈ ఏరియా అంతా బాగా అభివృద్ధి చెందింది. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఏరియాలో కంజించర్ల, పరిటాల ఈ సరౌండింగ్స్ అంతా ఫ్యూచర్ మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు బడ్జెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ మంచి రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.